హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈర్ ఇస్ ద అన్స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ న్యూటన్స్ థర్డ్లా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. యాక్టెడ్ బై సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం అండ్ స్పైడర్ మ్యాన్ రివ్యూస్ ఇచ్చాను. ఇంకా ఈ మూవీ 2 hours 10 minutes అలా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మాస్టర్ పీస్ ట్విస్ట్స్ అని అనిపించింది నాకైతే. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే అనుమానాస్పదంగా ఒక మర్డర్ జరుగుద్ది. ఆ మర్డర్ని సుమంత్ గారు ఎలా సాల్వ్ చేశారనేది రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సుమంత్ గారు యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా త్రినాథ్ వర్మ అనే యాక్టర్ కమిటీ కుర్రాళ్ళు అనే మూవీలో ఉన్నారు, ఆ యాక్టర్ కూడా ఇందులో ఉన్నారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా చేశారు. ఇంకా జగపతి బాబు గారు కూడా చాలా బాగా చేశారు, ఉన్నది చాలా తక్కువ సేపే అయినా కూడా. ఇంకా అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఈయన ఉన్నది కూడా తక్కువ సేపు అయినా ఈయన కూడా చాలా బాగా చేశారు. ఇంకా నేహా పటాన్ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఈ యాక్టర్ కూడా చాలా తక్కువ సేపే ఉన్నారు, అయినా సరే చాలా బాగా చేశారు, మంచి రోల్ ఇచ్చారు. ఇంకా రవి వర్మ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఈ యాక్టర్ కూడా ఉన్న తక్కువ సేపు అయినా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమిల్లి అని మ్యూజిక్ చాలా బాగా కొట్టారు, చాలా అద్భుతంగా కొట్టారు. ఇంకా కొన్ని చోట్ల అయితే బుర్రపాడు. ఇంకా రాజేష్ ఖన్నా అని డైరెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. అసలు సెకండ్ హాఫ్లో ట్విస్ట్స్ అయితే బుర్రపాడు. ఆ క్లైమాక్స్ 10 minutes దగ్గర వచ్చిన ట్విస్ట్ ఎంతమందికి అర్థమవుద్దో తెలియదు, కానీ నాకైతే అర్థమయ్యి బుర్రపాడైంది నాకైతే. అసలు ఒకే టైంలో 2 సిచ్యువేషన్స్ జరిగి ఇద్దరు కారణం అవుతారు ఆ సిచ్యువేషన్ అని అన్నట్టుగా చూపించారు. ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది నేను చెప్పను, సినిమా చూసి తెలుసుకోండి. ఒకవేళ అర్థమవుతుందో లేదో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ ఆ సందర్భం అనేది నేను కూడా చెప్పలేను. ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల స్లోగా అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా రొటీన్ కింద అనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ అది. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా డిఫరెంట్. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 5 out of 5 రేటింగ్ ఇస్తానండి. నాకు మాస్టర్ పీస్ అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. శ్రీనివాస మంగాపురం అండ్ స్పైడర్ మ్యాన్ రివ్యూస్ కూడా ఇచ్చాను. కర్మాకే మూవీ రివ్యూ రేపిస్తానండి. అన్ని రివ్యూస్ ఒకేసారి ఇవ్వలేను కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.